ఆదివారం కొత్త కథ, అందరు చేతులు కట్టేయాలి, ఎవరు మాట్లాడొద్దు. ఇశ్రాయేలీలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎవరంటే ఇష్టం? ఎవరంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే యెరూషలేములో ఉంటారు. ఎక్కడుంటారు? 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 యెరూషలేములో ఎవరుంటారు? ఇశ్రాయేలీలు ఉంటారు. ఎవరుంటారు? ఎవరుంటారు? యెరూషలేములో ఎవరుంటారు? ఇశ్రాయేలీలు అంటే ఎవరికి ఇష్టము? యేసయ్యకి ఇష్టం. అయితే ఇశ్రాయేలీలకి సంవత్సరానికి 7 పండగలు ఉంటాయి. ఎన్ని పండగలు? 7 పండగలు. అందరు చూపించాలి. ఎన్ని పండగలు ఉంటాయి? 7 పండగలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి 7 పండగలు? వెరీ గుడ్, అంతే. ఇశ్రాయేలీలకి 7 పండగలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరికి ఇష్టము? ఇశ్రాయేలీలు ఎక్కడుంటారు? యెరూషలేములో ఉంటారు. అయితే వీళ్ళు సంవత్సరానికి ఎన్ని పండగలు? 7 పండగలు జరుపుకుంటారు. అలా జరుపుకుంటూ ఒకరోజు, సంవత్సరానికి ఒక్కరోజు దేవుడు పై నుండి కిందకు దిగుతాడు అనమాట. ఎక్కడి నుండి? పై నుండి కిందకు దిగుతాడు. దేని మీదకి అంటే మందసం మీదకి. దేని మీదకి? దేని మీదకి? మందసం మీదకి దిగుతాడు దేవుడు. ఎప్పుడు దిగుతాడు? సంవత్సరానికి ఒక్కసారి. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. ఎక్కడ దిగుతాడు? మందసం మీదకి. ఎక్కడి నుండి దిగుతాడు? ఆకాశం అనాలి. ఏమనాలి? ఆకాశం నుండి దేని మీదకి దిగుతాడు? మందసం. 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 దేని మీదకి? మందసం మీదకి దిగుతాడు. సరే, సంవత్సరానికి ఒకసారి దిగుతాడు కదా. సో వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు 2 మేకలు తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి? 2 మేకలు. చాలా గుంపు గుంపుగా ఉంటాయి కదా మేకలు అంటే. మేకలు ఎలా ఉంటాయి చూడటానికి? అసలు మేక ఎట్లా ఉంటుంది చూడటానికి? ఎన్ని కాళ్ళు ఉంటాయి దానికి? ఇంకా ఎన్ని చెవులు ఉంటాయి? ఎన్ని ముక్కులు ఉంటాయి? ఎన్ని కళ్ళు ఉంటాయి? ఎన్ని నాలుకలు ఉంటాయి? 2 3 నాలుకలు? ఒకటేనా? ఏం తినిద్ది మేక? మేక ఏం తినిద్ది? మేక ఏం తినిద్ది? బిర్యానీయా? ఇడ్లీయా? దోశ? చికెనా? మరేం తినిద్ది మేక? వేపాకు తినిద్ది. ఇంకేం తినిద్ది మేక? గడ్డి తినిద్ది. ఇంకేం తినిద్ది మేక? చూడలేదు ఎప్పుడు మేక తింటాం. ఏమి ఆకులు తింటా ఉంటుంది. అయితే ఈ మేకలు గుంపులు గుంపులుగా ఉంటాయి కదా, వాటిలో చక్కగా ఏ జబ్బు లేకుండా, ఏ మచ్చ లేకుండా ఆరోగ్యంగా ఉన్న 2 మేకలను తీసుకోవాలి. ఎన్ని మేకల్ని? ఎప్పుడు తీసుకుంటారు అది? యేసయ్య కిందకి దిగేటప్పుడు. యేసయ్య సంవత్సరానికి ఎన్నిసార్లు దిగుతాడు? ఒక్కసారి. ఎక్కడ? దేని మీదకి దిగుతాడు? మందసం. ఏంటది? 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 మందసం. వెరీ గుడ్. సో వీళ్ళు ఏం చేశారు? 2 మేకల్ని తీస్తారు, గుంపులో నుండి బయటకు తీస్తారు. చక్కగా వాటిని తీసుకొచ్చి సపరేట్గా వేరే చోట కట్టేస్తారు. ఒక మేకని ఒక చోట కడతారు, ఇంకో మేకని ఇంకో చోట కడతారు. ఇప్పుడు ఆ 2 మేకల్లో ఆ 2 మేకలు కూడా ఎలా గుర్తుపడతారో తెలుసా? ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు అసలు లెక్కేయండి. కూర్చోరా? 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో 2 బయటికి తీయాలనుకో, మీ అందరి మీద నేను రంగులు వేస్తా. ఒకరికి రెడ్, ఒకరికి బ్లూ, ఇంకేమున్నాయి కలర్స్? ఆరెంజ్, ఇంకా ఎల్లో, ఇంకా గ్రీన్, ఇంకా పింక్, స్కై బ్లూ, మెరూన్ ఉన్నాయిగా. ఇవన్నీ కలర్స్ వేస్తా మీకు. ఇప్పుడు వీటి కలర్స్ మీద చీటీలు వేస్తా. ఏమేస్తా? చీటీలు రాస్తా అనమాట. చీటీలు రాసి బాగా గెలుకొట్టి కింద వేసా. ఒక చీటీ తీసా, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ అని ఎవరికి పెట్టాను పేరు? సపోజ్ చెంచులక్ష్మికి పెట్టాను రెడ్ అని చెప్పి. రెడ్ కలర్ రావాలి అనగానే చెంచులక్ష్మి వచ్చేసింది. మేక వచ్చిందట? వచ్చిద్దా మేక? రెడ్ మేక రా అంటే వచ్చిందా? చూసి రెడ్ కలర్ దాని మీద వేస్తాగా. చూసారా మేకల మీద కలర్ వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా మేక మీద కలర్? చూసారు మేకలు గొర్రెలు మీరు రోడ్ల మీద వెళ్తూ ఉంటాయి కదా, దాని మీద రంగు వేస్తారు తెలుసా? ఇక్కడ కానీ నడి మీద కానీ. ఎందుకు?
గుర్తు కోసం వేస్తారు. దేనికోసం వేస్తారు? అట్లాగే మేక మీద ఒక రంగు వేసి ఏ చీటీ అయితే రంగు వచ్చిందో ఆ మేకని తీసుకెళ్ళి సపరేట్ చేస్తారు. ఎన్ని మేకలు తీస్తారు వాళ్ళు? 2 మేకలు. సరే, ఇప్పుడు ఒక మేకను తీసుకొచ్చి బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది? బలిపీఠం ముందు పెట్టి ఇశ్రాయేలీలందరూ అంటే ఎవరికి ఇష్టము? యేసయ్యకి ఇష్టం. ఇజ్రాయేలీలందరూ పాపాలు చేసి ఉంటారు కదా, మనం కూడా చేస్తాం కదా పాపాలు, అవునా కదా? ఏదో విషయంలో పాపం చేస్తామా? ఎవరో ఒకరిని తిడతాము, బూతులు మాట్లాడతాము, అబద్ధాలు చెప్తాము, తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, ఎక్కడో చోట పాపం చేస్తాం కదా. అందుకని ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలందరూ పాపం చేస్తుంటారు కదా, ఆ పాపం అంతా తీసుకొచ్చి ఆ మేక మీద వేస్తారు. ఏ మేక మీద? 2 మేకలు తీసుకున్నారు కదా. సపోజ్ ఇక్కడ ఒక మేక ఉంది, ఇక్కడ ఒక మేక ఉంది. ఈ మేకను తీసుకున్నారు. ఇప్పుడు తీసుకొని పాపాలన్నీ దాని మీద వేసి దాన్ని చంపేసి దాని రక్తాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని పక్కన పెడతారు. దాని ప్రాసెస్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని మేకలు తీసుకుంటారు వాళ్ళు? 2 మేకలు తీసుకొని ఫస్ట్ మేకను ఏం చేస్తారు? చంపేస్తారు. ఎట్లా చంపుతారు దాన్ని? ఫస్ట్ ఏం చేస్తారు? తీసుకొచ్చి తర్వాత ఇశ్రాయేలీలందరి పాపాలు దాని మీద మోపుతారు. ఏం చేస్తారు? ఏమని చెప్తారంటే, ఇట్లా పాస్టర్ గారు నుంచొని, అయ్యా మేము ఎన్నో తప్పులు చేశాము, పాపాలు చేశాము, దొంగతనాలు చేశాము, మా పాపాలన్నీ ఇదిగో ఈ మేక మీద వేస్తున్నాం అంటారు. వేటి మీద వేస్తున్నారు? మేక మీద వేస్తున్నాం అని చెప్పి మేకను వధించేసి రక్తం తీసుకొని పక్కన పెడతారు. ఇప్పుడు 2వ మేక ఉందిగా, ఇక్కడ ఉంది కదా 2వ మేక. ఇప్పుడు ఈ 2వ మేకను ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఆ 2వ మేకను తీసుకొస్తారు, మళ్ళీ నుంచోబెడతారు. ఫస్ట్ మేకకి ఏమని చెప్పారు? ఫస్ట్ మేక మీద ఏం చేశారు?